హాయ్, దిస్ ఇస్ ప్రశ్న. యువర్ వాచింగ్ కాఫీ ఇండియా. మనం ఇవాళ అపర్ణాస్ ఐకాన్లో అయితే ఉన్నామన్నమాట. మనం అపర్ణాస్ ఐకాన్లో ఎన్నో ఫ్లాట్స్ అయితే చేసామన్నమాట. ఇవాళ మనకి ఒక ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ అయిపోయింది. చూసేద్దాం, వచ్చేయండి. సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో మనకి క్లయింట్స్ అయితే అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. అయినా కానీ మనం ఎండ్ టు ఎండ్ ఫినిష్ చేసేసి క్లయింట్స్కి అయితే ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాం అనమాట. సో మనకి ఫ్లాట్ డీటెయిల్స్కి వచ్చేసినట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK. సో మనం లివింగ్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వాళ్ళకి అయితే మనం టీవీని అయితే తీసుకున్నాం అనమాట. సో మనం బేసిక్ గా అందరూ వెళ్ళేటట్టు ప్యానలింగ్ తోటి వెళ్ళకుండా అండ్ అలాగే ఇక్కడ మనకి ఎంసీబీ బాక్స్ చూసినారు కదా, ఎంసీ బాక్స్ కవర్ అవడానికి మనం యూనిక్ డిజైన్ తోటి ప్యానలింగ్ అయితే చేసామన్నమాట. సో మీరు ఈ డిజైన్ చూస్తున్నారు కదా, మనం ఈ డిజైన్ ఎక్కడైనా టీవీ రిమోట్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఎన్ని డెకర్ ఐటమ్స్ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే బేస్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే మనం ఈ సైడ్ కార్నర్ లో చూసుకున్నట్లయితే మనకి ఒక టాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసేసాము. సో మనకి టాల్ యూనిట్ కి రన్నింగ్ మనం ఆర్చ్ ప్యానలింగ్ అయితే తీసేసుకున్నాం అనమాట. అండ్ ఆర్చ్ ప్యానలింగ్ కి మనం ఒక జూలా కూడా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సోఫా బ్యాక్ సైడ్ అయితే చూసాం. సో మనం సోఫా బ్యాక్ సైడ్ వచ్చేసి హైలైట్ చేసుకోవడానికి పీవీసీ బీడింగ్స్ అయితే ఇచ్చేసాం అనమాట. సో మనం పీవీసీ బీడింగ్స్ మధ్యలో డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ అయితే ఇచ్చామన్నమాట. సో మనం ఈ డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ ఇవ్వడం వల్ల మనకి కంప్లీట్ లగ్జరీస్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సీలింగ్స్ అనమాట. సో మనం ఈ కంప్లీట్ హోమ్ అంతా ప్లెయిన్ సీలింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో మనకి ఈ ప్లెయిన్ సీలింగ్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట, బీడింగ్స్ తోటి హైలైట్ చేసేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ ని లివింగ్ ని సపరేట్ చేస్తూ ఒక ఆర్చ్ ప్యానలింగ్ అయితే రన్ చేసాం అనమాట. సో మనం ఆ ఆర్చ్ ప్యానలింగ్ ఒక జూలా అయితే తీసుకున్నాము. మనకి జూలాలో స్పెషల్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇది 2-in-1 జూలా అనమాట. సో మనం ఇటు కావాలని ఇటు కూర్చోవచ్చు, అటు కావాలని అటు కూర్చోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు చూస్తున్నారు కదా, ఏదైతే డైనింగ్ అనమాట. సో మనం ప్రతిలాగా ఇచ్చేటట్టే ఒక క్రాకరీ సెటప్ అయితే ఇచ్చేసాం అనమాట. సో మనకి డైనింగ్ లో మెయిన్ హైలైటెడ్ థింగ్ వచ్చేసి సీలింగ్ అనమాట. సో మనమైతే సీలింగ్ వుడెన్ సీలింగ్ అయితే ఇచ్చేసాం అనమాట విత్ బ్లాక్ టింటెడ్ గ్లాసెస్. మనకి టూ సైడ్స్ అయితే బ్లాక్ టింటెడ్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ అలాగే మధ్యలో మనం వాల్ పేపర్ తో అయితే హైలైట్ చేసేసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి వెళ్ళిపోదాం. సో మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడైతే పూజా యూనిట్ అయితే తీసుకున్నాం అనమాట. సో మనం ఈ పూజా యూనిట్ లో ఈ వాల్ కి కంచెలు అయితే పూజా యూనిట్ తీసుకున్నాము. అండ్ అలాగే ఈ పూజా యూనిట్ మనకి మెయిన్ హైలైటెడ్ థింగ్ వచ్చేసి పూజా డోర్స్ అనమాట. సో మనం ఈ పూజా డోర్స్ డిజిటల్ గ్లాస్ విత్ పిచ్ వైప్ ప్రింటింగ్ తోటి అయితే తీసుకున్నాము. అండ్ అలాగే మనకి ఈ డోర్స్ అనేవి కంప్లీట్లీ బైఫోల్డ్ డోర్స్ అనమాట. అండ్ అలాగే ఇన్సైడ్ వచ్చేసి మనం డిజిటల్ ప్రింటింగ్ తోటి అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ అలాగే సైడ్స్ లెడ్జెస్ తీసుకున్నాము, లెడ్జెస్ విత్ లైటింగ్ తీసుకున్నాము. మనకి మెయిన్ హైలైటెడ్ థింగ్ కాసాలో ఏంటి అంటే మనకి డిజిటల్ ప్రింటింగ్ గ్లాసెస్ అనమాట. సో మనకి డిజిటల్ ప్రింటింగ్ గ్లాసెస్ అనేవి మన కాసాలో మెయిన్ హైలైటెడ్ థింగ్ అనమాట. అండ్ అలాగే మనం ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఒక టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాము. ఈ టాల్ యూనిట్ లో మనం ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవాలన్నా హైలైట్ చేసుకోవచ్చు ఆర్టిఫాక్ట్స్ పెట్టి. సో మనం ఇక్కడ బైఫోల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం రెండు డోర్స్ అనేవి ఓపెన్ చేసినప్పుడు మనకి ఏదైతే కన్జ్యూమ్ అయిపోతుంది. సో అందుకనేసి మనం బైఫోల్ డోర్స్ అయితే తీసుకున్నాం అనమాట. మనం కింద ప్రసాదం ట్రే అండ్ అలాగే స్టోరేజ్ అయితే ఇచ్చేసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి వెళ్తాం. సో మనం కిచెన్ లో అయితే యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే అందరూ ఇచ్చేసినట్లయితే మనకి బాటమ్ యూనిట్స్, వాల్ యూనిట్స్, బాక్స్ అయితే ఇచ్చేసాం అనమాట. అండ్ అలాగే ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఒక టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ అలాగే టాల్ యూనిట్ లోనే మనం మైక్రోవేవ్ కోసం ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము. సో మనకి ఇక్కడ మెయిన్ హైలైటెడ్ థింగ్ వచ్చేసి వికర్ డ్రావర్స్ ప్లేస్ మనం కేన్ డ్రావర్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే మనం ఈ కార్నర్ చూసుకున్నట్లయితే మనం ఒక టాల్ యూనిట్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఈ కార్నర్ అయితే మనం టాల్ యూనిట్ ఇచ్చేసాం అనమాట. సో మెయిన్ వచ్చేసి మనం స్టోరేజ్ కోసం అయితే చూస్తాం అనమాట. మనకి ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ మనం స్టోరేజ్ ఇవ్వడానికి అయితే మనం చూస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ అనమాట. సో మనం సీలింగ్ సింపుల్ గా బీడింగ్స్ తోటి అండ్ అలాగే ప్రొఫైలర్స్ అయితే హైలైట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళిపోతాం. మనకి క్రాకరీ ఆపోజిట్ లో ఎంబీఆర్ అయితే ప్రొవైడ్ చేసేసారు అనమాట. సో మనకి ఎంబీఆర్ లో మెయిన్ హైలైటెడ్ వచ్చేసి మనకి వార్డ్రూబ్స్. సో మనం వార్డ్రూబ్ బాటమ్స్ అయితే ఫ్లూటెడ్ లామినేట్ తో అయితే హైలైట్ చేసాం అనమాట. అండ్ అలాగే మనం ఫ్యాన్సీ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ అలాగే మనం షటర్ ఓపెన్ చేయగా మనకి సెన్సార్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ అలాగే మనకి దీనికి కంటిన్యూషన్ గా లో హెడ్ సిట్టింగ్ కూడా ఇచ్చాం అనమాట. సో మనం లో హెడ్ సిట్టింగ్ కింద 2 డ్రావర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. డ్రావర్స్ తో పాటు మనం స్టోరేజ్ కోసం షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ అలాగే సీలింగ్ విషయంకి వచ్చినట్లయితే మనం సింపుల్ గా బీడింగ్స్ తోటి అండ్ ప్రొఫైలర్ తోటి హైలైట్ చేస్తాం అనమాట. అండ్ అలాగే మనకి వార్డ్రూబ్ కి ఆపోజిట్ సైడ్ మిర్రర్ బ్యాక్ స్టోరేజ్ అయితే తీసుకున్నాము. మనం వార్డ్రూబ్ కి ఆపోజిట్ లో మిర్రర్ కమ్ స్టోరేజ్ తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే మెయిన్ హైలైటెడ్ థింగ్ వచ్చేసి మనం వాష్రూమ్ లో కూడా సింక్ కింద వుడెన్ బాక్స్ తోటి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కి వెళ్దాం, వచ్చేసింది. సో మనకి 2 బెడ్రూమ్స్ కి కామన్ ఏరియాలో వ్యాంటీ అయితే తీసుకున్నాము.
సో మనకి బిల్డర్ ఏ షింక్ అయితే ప్రొవైడ్ చేశారో అదే కంటిన్యూ అయిపోయి అనమాట. అండ్ అలాగే కింద వచ్చేసి మనకి వ్యాంటీ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీబీఆర్ లోకి వెళ్ళిపోతాం. సో మనకి గెస్ట్ బెడ్రూమ్ కి ఎంటర్ అవగానే మనం ఇటు సైడ్ వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో సెన్సార్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ విండో వచ్చినా కూడా మనం ప్యానలింగ్ తోటి డిజైన్ అయితే చేసేసాం అనమాట బెడ్ బ్యాక్ సైడ్ ప్యానల్ కోసం. అండ్ అలాగే ప్యానల్ కి కంటిన్యూగా మనం డ్రెస్సింగ్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట, మిర్రర్ బ్యాక్ స్టోరేజ్. అండ్ అలాగే మనకి మెయిన్ హైలైటెడ్ థింగ్ వచ్చేసి ఈ రూమ్ లో ఏమైనా ఉంది అంటే సీలింగ్ అనమాట. సో మనం కామన్ గా బీడింగ్స్ అండ్ అలాగే ప్రొఫైలర్స్ తోటి వెళ్ళకుండా కొత్తగా అయితే మనం లోవర్స్ తోటి అయితే డిజైన్ చేసామన్నమాట. సో మనం లోవర్ తో డిజైన్ చేయడం వల్ల మనకి కంప్లీట్లీ లగ్జరియస్ లుక్ అయితే వచ్చిందన్నమాట. అండ్ అలాగే మనం ఈ ప్యానలింగ్ ఆపోజిట్ లోనే మనం స్టడీ యూనిట్ అయితే తీసుకున్నాం అనమాట. స్టడీ యూనిట్ పైన మనం స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసామన్నమాట. అండ్ అలాగే స్టడీ డెస్క్ కి కంటిన్యూస్ గా మనం లో హెడ్ సిట్టింగ్ ఇచ్చాము. అండ్ అలాగే లో హెడ్ సిట్టింగ్ కింద మనకి 2 డ్రావర్స్ అండ్ అలాగే షట్టర్స్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట స్టోరేజ్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి జీబీఆర్ కి వెళ్దాం వచ్చేయండి. జీబీఆర్ లో మనం ఎంబీఆర్ లో ఎలా అయితే హైలైట్ చేస్తామో ఫ్లూటెడ్ ల్యాంప్ తోటి అలాగే బాటమ్ తోటి హైలైట్ చేసాం అనమాట. అండ్ అలాగే పైన వచ్చేసి మనం పీస్ తోటి హైలైట్ చేస్తాం. అండ్ అలాగే మనం షట్టర్స్ ఓపెన్ చేయగానే సెన్సార్ లైట్ కూడా మనం ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ అలాగే మెయిన్ హైలైటెడ్ థింగ్ ఏంటి అంటే మనకి మెయిన్ డోర్ ఆపోజిట్ లోనే మనం ఇక్కడ యూజ్డ్ క్లాత్ స్టోరేజ్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే సీలింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం సింపుల్ గా బీడింగ్స్ తోటి అండ్ అలాగే ప్రొఫైల్ అయితే హైలైట్ చేసేసాం అనమాట. అండ్ అలాగే ఇంకొక మెయిన్ హైలైటెడ్ థింగ్ ఏంటి అంటే మనం ఈ ఫ్లాట్ లో ఎవ్రీ వాష్రూమ్ లో ఇంటి కింద వుడెన్ స్టోరేజ్ అయితే మనం ప్రొవైడ్ చేసాం అనమాట. సో మీరు కంప్లీట్ హోమ్ టూర్ ని చూసారు కదా, మీకు ఈ హోమ్ టూర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు మాతో ఇంటీరియర్ స్టే చేసుకోవాలనుకుంటున్నారు, మీకు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. And I'll see you in the next video. Bye bye.